ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 12వ చరణంలో కీర్తనకారుడు దావీదు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దైవజనమ, ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితంలో మనము ముందుకు సాగుతుండగా అనేక రకాలైనటువంటి విధానంలో శత్రువు అయిన అపవాది మనలో ఉన్నటువంటి రక్షణ ఆనందాన్ని దొంగిలించాలని ప్రయత్నం చేసేవాడుగా ఉంటున్నాడు. అలాగున సాతానుడు దావీదును కూడా శోధించి వ్యభిచారం అనే పాపంలో పడవేస్తూ వచ్చినాడు. దావీదు రక్షణ ఆనందం పోగొట్టుకున్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. అయితే పాపము, ఆధ్యాత్మికత అనేటువంటి రెండు కలిసి ఉండడం అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. క్షమాపణ, పరిశుద్ధతల వెంట ఆనందం వస్తుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ క్షమాపణ దావీదు కోరుకుంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క రక్షణ ఆనందం విలువ గుర్తెరిగినటువంటి దావీదు తిరిగి ఎంతో గోజాడుతూ కన్నీటితో రాసినటువంటి కీర్తనే 51వ కీర్తన. ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి స్నేహితుడా, సహోదరి, నా యొక్క మనందరి యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రభువుని అంగీకరించి ముందుకు సాగుతున్న తరుణంలో శత్రువైన అపవాది సాతానుడు మనలో ఉన్నటువంటి రక్షణ ఆనందాన్ని దొంగిలించి మనల్ని కూడా దావీదు వలె శోధించి ఆయా రకాలైనటువంటి పాపములు ప్రేరేపించి అందులో మనము పడిపోయినప్పుడు వాడు ఎంతో ఆనందించేవాడుగా ఉంటున్నాడు, కానీ మనము దుఃఖపడే వారంగా ఉంటున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసు కలుగ చేయనంటున్నాడు. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడని దావీదు రాస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ జీవితంలో పాపం విషయమై విరిగిపోయి నలిగిపోయి పశ్చాత్తాపంతో ప్రభువును కోరుకున్నప్పుడు దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు దగ్గర కూర్చొని పశ్చాత్తాపంతో కన్నీళ్లు విడిచినప్పుడు పరలోకపు తండ్రి అతన్ని చేర్చుకొని తిరిగి అతన్ని జ్ఞాపకం చేసుకొని దీవిస్తూ వచ్చినాడు. ఈరోజు నీ స్థితి అలాగే ఉంటున్నదా? అయితే ప్రభువు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. తన యొద్దకు వచ్చి వారిని దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దావీదు వలె మనం కన్నీటితో ఆయన వైపు తిరిగినప్పుడు దేవుడు నిన్ను క్షమించి చేర్చుకొని నిన్ను దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు మాదిరికరంగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు.